ట్రంప్ తన దేశ ప్రయోజనాలు ముఖ్యమంటుంటే దేశభక్తులని చెప్పుకునే ప్రధాని మోడీకి మన దేశ ప్రయోజనాలు పట్టవా అని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ట్రంప్ అమెరికా సుంకాల నుండి ఆకువరంగాన్ని కాపాడాలని సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ 7% ఉన్న సుంకాన్ని 26% ప్రకటించడంతో రొయ్యల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని అన్నారు. అనేక సంవత్సరాల నుండి అనేక దేశాలకు రొయ్యలని ఎక్స్పోర్ట్ చేసి అనేక వందల కోట్లు సంపాదించిన వాళ్లే నేడు రాజకీయాలను శాసిస్తున్నారని అన్నారు. ఆక్వా రైతుల పెట్టుబడి ఖర్చులపై ప్రభుత్వం రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించాలని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఆక్వా రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 60,000 కోట్ల రూపాయలు ఆక్వాపై వ్యాపారం జరుగుతుంటే ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని అన్నారు. ఒకప్పుడు ధాన్యాగారంగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ఆక్వా రంగంగా ఉంది, కానీ ప్రభుత్వం మాత్రం గుర్తించడం లేదని, తగిన సహకారం అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ సొంత దేశం అమెరికాలోనూ ప్రపంచ దేశాల్లోనూ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తుంటే మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటని అన్నారు. ప్రస్తుత పాలకులుగా ఉన్న రాజకీయ నాయకులే ఎక్స్పోర్ట్ లోనూ, ఫీడు, మందుల కంపెనీల్లోనూ, పరిశ్రమల్లోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకునే చర్యలు త్వరితగతిన చేపట్టాలని అన్నారు. ఈ సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం పూర్వపు రాష్ట్ర నాయకులు మంతన సీతారాం మాట్లాడుతూ ఆక్వా రంగంలో అనేక మంది కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు ఉపాధి పొందుతున్నారని, అలాంటి రంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఈ సదస్సులో ఆక్వా రైతు నాయకులు బొల్లెంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో టన్ను మేత 25,000 ఉంటే నాడు 60 కౌంటు 450, 30 కౌంటు 500 రూపాయలు రొయ్య రేటు ఉందన్నారు. కానీ నేడు మేత టన్ను ₹1,00,000 ఉంటే 60 కౌంటు 300, 30 కౌంటు 400 మాత్రమే ఉండడం రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. పెరిగిన మేత రేటును బట్టి రొయ్య రేటు కేజీకి ₹30 ఉండాలని, కానీ కేవలం ₹4 మాత్రమే పెరగడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. ఈ సదస్సులో ఆక్వా రైతు నక్కా శ్రీనివాస్, షేక్ అలీ హుస్సేన్, రైతు కార్యాచరణ నాయకులు కృష్ణారావులు మాట్లాడుతూ 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆక్వా యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారని ప్రగల్భాలు పలికి నేడు మోడీ తీసుకునే నిర్ణయాలకు ఆక్వా రంగం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల హరిరాం, జిల్లా ఉపాధ్యక్షులు చింతకాయల బాబురావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం రామాంజనేయులు పాల్గొన్నారు. 16 మంది సభ్యులతో ఆక్వా రంగ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. 10 రోజులు ఒక రకమైన షాక్ ట్రీట్మెంట్ మన దేశానికి ఇచ్చాడు. ఆక్వా రంగం కుదేలైపోతున్నది. రైతులంతా నిద్రలేని రాత్రులు, రేపేమిటి, భవిష్యత్తు ఏమిటి, పంట వేయాలా, పండించాలా, వద్దా అనేటువంటి తీవ్రమైన ఆవేదన, మనోవేదన ఈరోజు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం కొన్ని చర్యలు ప్రకటించిన, ఫీడ్ ధర కొద్ది ₹4 తగ్గించుతామని, లేకపోతే ఎలక్ట్రిసిటీ రేటు సబ్సిడీకి ఇస్తామని, ఇటువంటి కొన్ని ఇప్పటికి కూడా అమలు కావటం లేదు. పైగా ఎగుమతిదారులు వీళ్ళందరూ కూడా పెద్ద రింగ్ అయిపోయి మొత్తం మార్కెట్ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఎలాంటి అదుపు, నియంత్రణ లేదు. ఇంకోవైపు ఫీడ్ రేట్లు, సీడ్ రేట్లు, మందుల రేట్లు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎగుమతి లేక, ఇక్కడ పంట పెట్టుబడి పెట్టలేక అప్పులు పాలై ఆక్వా రైతులు ఈరోజు ఈ మనోవేదనని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆక్వా రిలీఫ్ ప్యాకేజీని తక్షణం ప్రకటించాలి. ఒకటి కాదు, అన్ని రంగాల్లో వాళ్ళు ఆదుకోవడానికి జిఎస్టీ తగ్గించాలి, ఫీడ్ రేట్ తగ్గించాలి, సబ్సిడీ ఇవ్వాలి, కరెంట్ రేట్ అమలు చేయాలి. అవసరమైతే ప్రభుత్వం కొన్ని నిలవబెట్టైనా చేయాలి. ఇంకొక వైపు ట్రంప్ తోటి రాయబారాలు నడిపి, బేరసారాలు జరిపి, ద్వైపాక్షిక సంబంధాల ద్వారా ఇది ప్రపంచవ్యాప్త సమస్య, పెద్ద సంక్షోభం. మనలాంటి దేశాలు అందరితోనూ కలిసి గట్టిగా నిలదీస్తే తప్ప, ఎదురు తిరిగితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఇంతవరకు మోడీ అసలు కనీసం మాట్లాడలేదు. ఇంత పెద్ద సంక్షోభం వచ్చినా మాట్లాడలేదు. అందుకని ట్రంప్తో రాయబారాలు చేసి కాళ్ళబేరానికి పోతే పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు. ద్వైపాక్షిక సంబంధాలతో పరిష్కారం కాదు. మనలాంటి దేశాలు అన్నింటిని కూడా కూడగట్టి పోరాడితేనే ఇది పరిష్కారం అవుతుంది. మనం ఈరోజు చూస్తున్నాం ప్రపంచంలో. అందుకని ఈలోగా మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక రిలీఫ్ ప్యాకేజీ, ఆక్వా రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించి ఆక్వా రైతులను ఆదుకోవాలని చెప్పి మేము సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోయినా అన్ని ఇప్పుడు ఇక్కడ ప్రతిపాదించారు. ఆల్రెడీ రాస్తారోకోలు, నిరాహార దీక్షలు లాంటివి కూడా రోడ్డుకి ఆందోళన చేస్తే తప్ప ఆక్వా రైతు యొక్క గోడు
ప్రభుత్వానికి వినిపించేలాగా లేదు. ఆ రకంగా ఆక్వా రైతులను సిద్ధపరిచి రోడ్డు ఎక్కైనా ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనతో ఆవేదనతో ఉన్నారు. ఆక్వా రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు ట్రంప్కి తల ఒగ్గటం కాదు, ట్రంప్ని ఎదిరించి సుంకాలు తగ్గించేలాగా చర్యలు తీసుకోవాలి. చైనాను చూసి నేర్చుకోవాలి. చిన్న దేశాలు, ఈక్వెడార్ లాంటి దేశాలు ట్రంప్ని ఎదిరిస్తూ ఉంటే ప్రపంచంలోనే పెద్ద దేశం, గొప్ప దేశం అని చెప్పుకుంటున్నటువంటి మోడీ గారు ట్రంప్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాడు, సుంకాలు తగ్గించాలి అని ఎందుకు వార్నింగ్ ఇవ్వలేకపోతున్నాడో ఆలోచించాలి. అప్పుడు ఆక్వా రైతుల సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ట్రంప్ సుంకాలు పెంచాడు, రైతుల కష్టాలు ఉన్నాయి అని మాట్లాడటం కాదు. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీ పరిధిలో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ రోజున ధర మీ పరిధిలో ఉంది, మీరు ధర ఎందుకు నిర్ణయించి అమలు చేయించట్లేదని అడుగుతున్నాం. ఫీడ్ ధరలను నిర్ణయించే సత్తా మీ చేతిలో ఉంది, దాన్ని ఎందుకు అమలు చేయట్లేదు అని అడుగుతున్నాం. ఈ రోజున ఎంపెడా కానీ, తర్వాత నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు కానీ, మత్స్యశాఖ కానీ రైతుల యొక్క క్షేమం కోసం ఏం చేస్తున్నాయని అడుగుతున్నాం, నిద్రపోతున్నాయా అని అడుగుతున్నాం. అలాగే ఈ రోజున కరెంటు రాయితీ మీ చేతిలో ఉంది, దాన్ని ఎందుకు అమలు చేయరని అడుగుతున్నాం. అలాగే రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఏమైందని అడుగుతున్నాం. మీరు ధరల నియంత్రణ అని అంటారు, ధరల్ని ఎందుకు పెంచట్లేదు అని అడుగుతున్నాం. రైతులను ఎందుకు ఆదుకోవట్లేదు అని అడుగుతున్నాం. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకోవడానికి మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు కేటాయించలేకపోయారు అని అడుగుతున్నాం. ఈ రోజున ప్రజాప్రతినిధులుగా, కూటమి ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు వారే ట్రేడర్స్, వారే ఫీడ్ కంపెనీల యజమానులు, వారే వ్యాపారస్తులు, చర్యలు తీసుకోవాల్సింది వాళ్ళు. కానీ వాళ్లే వేదికలెక్కి ఆక్వా రైతులు నష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అని అంటే తీర్చాల్సిన వాళ్లే ఈ విషయాలు మాట్లాడితే ఆక్వా రైతుల యొక్క కష్టాలు తీరవు. ఇప్పటికైనా సరే ధరని ప్రకటించి ఆ ధర అమలు జరిగేలాగా చూడాలి. ఆరోగ్యశ్రీ వర్తించని సందర్భాలలో పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 17,77,266 రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,30,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, పోతూరి బాపిరాజు, జనసేన నాయకులు బండి రమేష్ కుమార్, బొబిలిశెట్టి రామకృష్ణ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఎరకరాజు హరిబాబు, ఎరకరాజు గోపాలకృష్ణ, పతి హరివర్ధన్, ఎర్రన్శెట్టి శివకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. పేదవారు వైద్యం చేయించుకుని ఆరోగ్యశ్రీ రాని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు 28 మందికి 17,77,266 రూపాయలు ఇవ్వటం జరిగింది. దీనివలన పేదవారి కుటుంబం మేలు జరిగే కార్యక్రమం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది. సీఎం గారు కూడా వారందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. ఇప్పటి వరకు మన భీమవరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 సార్లు చెక్కులు ఇచ్చాం. 144 మందికి చెక్కులు ఇచ్చాం. 1,29,79,742 రూపాయలు ఇచ్చాం ఇప్పటి వరకు. ఇంకా భవిష్యత్తులో కూడా ప్రతినిత్యం ఈ కార్యక్రమం జరుగుతుంది.
అర్హులైన పేదవారు, ఆరోగ్యశ్రీ రానివారు వీరి చెక్కులు కార్యక్రమాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. అర్హులైన వారు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ఆరోగ్యశ్రీలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి ఇబ్బందులు కానీ ఉన్న వాళ్ళకి ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారు ఎవరికైనా అటువంటి అవసరం ఉన్నవారు వచ్చిన వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేయించి ఆ చెక్కు వచ్చేంత వరకు కూడా ఒక మనిషిని పెట్టి ఆ చెక్కు వచ్చే ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా అప్లై చేసుకుని అర్హత ఉండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి చెక్కు వచ్చే ఏర్పాటు చేస్తూ ఉంటారు. వారు సహృదయంతో పేదవారందరికీ కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అంజిబాబు గారు ఈ కార్యక్రమాన్ని చాలా బాధ్యయుతంగా చేస్తూ ఉంటారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పేదవారికి సహాయ సహకారాలు అందించాలనే కృతనిశ్చయంతో ఉండడం చేత ఈ కార్యక్రమం చాలా చక్కగా చేయగలుగుతున్నాం. అందుచేత మేము ప్రజలందరికీ కూడా ఎవరికైనా ఇటువంటి ఇబ్బంది వస్తే కనుక మా ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వచ్చి మీరు ముఖ్యమంత్రి సహాయ నిధికి అప్లై చేసుకుంటే తప్పనిసరిగా మీకు కూడా ఈ వెసులుబాటు ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమవరం డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని ప్రిన్సిపల్ ఎండి సలీం ఖాన్ తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ డాక్టర్ చీడే సత్యనారాయణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ నిర్మల, బి ధనుంజయరావు, కొట్టి వెంకటేశ్వరరావు, సింధు, ఎండి ముక్కారాంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా పిల్లలందరూ కూడా వారు విజ్ఞానంతో బయటికి వెళ్ళాలని, ఈ బట్టి విధానం కాకుండా టెక్స్ట్ బుక్కే చదివి వాళ్ళు సొంతంగా ఆన్సర్స్ రాయాలనేటువంటి దృక్పథంతో మొదటి నుంచి కూడా మేము ఆ విధంగానే ట్రైన్ చేసాం. వాళ్ళు నోట్స్ వాళ్ళే తయారు చేసుకుంటారు, కానీ ఈ మెటీరియల్ కానీ వేరే విధమైనటువంటి ఏమీ కూడా వాడరు. ఆ విధంగా వాళ్ళు చదివి వాళ్ళు సొంతంగా ఈ చక్కటి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. వరలక్ష్మి అనేటువంటి అమ్మాయి ఎంపీసీలో 985 మార్కులు తెచ్చుకోవడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవి తను సొంతంగా గ్రూప్లో అన్నీ కూడా 100% తెచ్చుకుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కూడా గ్రూప్ సబ్జెక్టులో అంతా కూడా 100% తెచ్చుకుంది. ఒక ఇంగ్లీష్లో కొంచెం తగ్గినందువల్ల ఒక 5 మార్కులు మిగిలినటువంటి ఈ కార్పొరేట్ కళాశాలల కంటే తగ్గడం జరిగింది. మా ప్రిన్సిపాల్ గారు చెప్తారు, ఇక్కడ 25,000 రూపాయల ఫీజుతోటి 985 మార్కులు వచ్చినాయండి. లక్షల రూపాయలు తీసుకునేటువంటి వాళ్ళు ఒక్క 5 మార్కులే ఎక్కువ వచ్చినాయి, తేడా గమనించండి అని చెప్పేసి. ఇది వ్యాపార విద్యా సంస్థ కాదు, ఇది మా పిల్లలు బాగుండాలి, మనకి రాష్ట్రం బాగుండాలి, ఈ వీళ్ళందరూ కూడా దేశానికి ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కళాశాల నడపడం జరుగుతోంది. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధించడం మా డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కాలేజీకే సాధ్యమైంది. అతి తక్కువ ఫీజుతో ఎక్కువ ఫలితాలు సాధించడం, అలాగే ఎక్కువ మంది పాస్ అవ్వడం, ఒకరికో ఇద్దరికో ఎక్కువ మార్కులు రావడం, అది వ్యక్తిగతంగా స్టూడెంట్కి క్రెడిట్ వెళ్తుంది. కానీ ఆ సెక్షన్ అంతా కూడా పాస్ అవ్వడం, ఏ గ్రేడ్లు ఎక్కువగా రావడం అంటే అది కళాశాల ప్రతిభగా నేను అభివర్ణిస్తాను. ఈ సందర్భంగా వరలక్ష్మి 985 మార్కులు వచ్చి టౌన్లో సెకండ్ మార్కు హైయెస్ట్ రావడం జరిగింది. బి జెస్సీగా 964 మార్కులు బైపీసీ విభాగంలో రావడం జరిగింది. అలాగే జె సాయి మౌనిక 972 మార్కులు, అలాగే జె నవ్య 960 మార్కులు సెకండ్ ఇయర్లో అత్యధిక మార్కులు రావడం జరిగింది విద్యార్థులకి. అలాగే ఫస్ట్ ఇయర్లో పి వినయ్ కుమార్ 439, కె నవ్యశ్రీ 431, కె బాలరామ్కి 482, జి ఆశాలత 482, జి సౌమ్య 485,
అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వీళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి వీళ్ళ పేరెంట్స్కి అలాగే వీళ్ళకి అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జూనియర్ కాలేజీలో చేరిన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలే. ఆ పిల్లల్ని తీర్చిదిద్ది ఫస్ట్ ర్యాంకులు తీసుకురావడం చాలా గ్రేట్ అని మేము అనుకుంటున్నాము. మిగతా కాలేజీలతో పోలిస్తే మిగతా కాలేజీలకి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కార్పొరేట్ స్కూల్స్ నుంచి వెళ్ళే పిల్లలు చదివి అలా తెచ్చుకోవడం కన్నా 4-5 మార్క్స్ తేడాలో మా కాలేజీలో చదివిన పిల్లలకు రావడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇక్కడ చక్కటి ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ గారి ఆధ్వర్యంలోనే చక్కటి ప్రణాళికలతో కూడిన పిల్లలకి నేర్పించే రైటింగ్ విషయంలో ఏంటి, సబ్జెక్ట్ విషయంలో ఏంటి చక్కగా దగ్గరుండి తీర్చిదిద్దే మంచి స్టాఫ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు. ఆ విధంగా స్కూల్ ఏంటి, కాలేజీ ఏంటి మంచి పేరుతో ఎప్పుడు కూడా మంచి మార్కులు సాధిస్తున్నాము. బి వరలక్ష్మి. నేను డాక్టర్ సిఎస్ఎన్ కళాశాలలో 12వ తరగతి పూర్తి చేశాను. నాకు 1000కి గాను 985 మార్కులు సాధించాను. ఈ ఘనత అంతా నా కాలేజీకే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి లెక్చరర్ కూడా మాకు నో టైం లిమిట్ లేకుండా మాకు హెల్ప్ చేశారు. ఏదైనా డౌట్ వస్తే వెంటనే అడిగే మాకు ఫ్రీడమ్ని ప్రిన్సిపల్ సార్ కల్పించారు. మా సెక్రటరీ సార్ చీడే సత్యనారాయణ సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఏమన్నా తప్పులు చేస్తే మాకు చాలా టెస్ట్ కూడా జరిగేవి. వాటిలో తప్పులు ఏమన్నా జరిగితే మాకు ఇలా కాదు అలా అని చెప్పేవారు. మార్నింగ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ జెసికా. ఐఎమ్ pursued class 12 and my class 12 percentage and my marks are 430 upon 440, and I'm very thankful to my family and my parents, and then I dedicate this success to my family and my కాలేజ్ మేనేజ్మెంట్. ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత నేను కాలేజ్ లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాను. నిజంగా మా ప్రిన్సిపల్ సార్ అయితే మాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. ఏ రకంగా అయినా సరే చదవలేను, నేను కొంచెం తక్కువగా ఉన్నాను అలా అనుకునేసరికి మోటివేట్ చేసేవాళ్ళు. ఇంట్లో పేరెంట్స్ కూడా మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఇంత స్ట్రెస్ ఫీల్ అయ్యేలా చెయ్యం వాళ్ళని అనుకుంటారు. కానీ మా ప్రిన్సిపల్ సార్ అయితే అలా కాదు. నవ్య, ఐఎమ్ స్టడీయింగ్ 12th. నాకు 1000కి 960 మార్క్స్ అనేవి వచ్చాయి. నేను ఇన్ని మార్క్స్ తెచ్చుకోవడానికి కారణం ఏమైనా ఉంది అంటే డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కాలేజ్ అని నేను చెప్తాను. సిఎస్ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాను. నాకు 470కి 439 మార్కులు వచ్చినాయి. నాకు 439 మార్కులు సాధించడానికి మన కాలేజీ యాజమాన్యం చాలా సహకరించారు. ఇప్పుడు నాకు 500కి 482 మార్క్స్ వచ్చాయి ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో. మా పేరెంట్స్ కష్టంగా చదివించారు. ప్రిన్సిపల్ గారు చీడ సత్యనారాయణ గారు వాళ్ళు చెప్పిన మాటలు విని జాగ్రత్తగా చదువుకుంటూ అలా మంచి మార్కులు సంపాదించాను. 500కి 482 వచ్చాయి నాకు. ప్రిన్సిపల్ సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మేడమ్స్ సార్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే నా పేరెంట్స్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు 500కి 485 మార్క్స్ వచ్చినాయి. అది ప్రిన్సిపల్ సార్ వాళ్ళే నన్ను స్టార్ బ్యాచ్లో వేసి ఇంకా ఎంకరేజ్ చేశారు. మోటివేషనల్ స్పీచెస్ అలాగే లెక్చరర్స్ అందరూ ఇంకా నన్ను ఎంకరేజ్ చేశారు. ఎవరు నవ్యశ్రీ, ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్నాను. 500కి 431 వచ్చాయి. మా పేరెంట్స్ సపోర్ట్, టీచర్ సపోర్ట్స్ వల్లే నేను ఫస్ట్ వచ్చాను. కుమారి, ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ బైపీసీ ఇన్ డాక్టర్ సిఎస్ఎన్ జూనియర్ కాలేజ్. నాకు 440కి 386 మార్క్స్ వచ్చాయి. నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మా ప్రిన్సిపల్ సార్, సెక్రటరీ సార్, మా స్టాఫ్ మొత్తం చాలా ఎంకరేజ్ చేసేవారు. విద్యతో పాటు మేధస్సును అందించే చదరంగం క్రీడను ప్రోత్సహిస్తూ ఉండి నియోజకవర్గంలోని స్కూల్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందించడానికి కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో చెస్ కోర్స్ లెవెల్ 1 మెటీరియల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెస్ట్ గోదావరి చెస్ అసోసియేషన్ సహకారంతో చదరంగంలో స్కూల్ విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మాదాసు కిషోర్, ఉపాధ్యక్షులు తోట హరిబాబు, కొత్తపల్లి నాగరాజు, తోట ఫణిబాబు, మైలాపురి మురళి తదితరులు పాల్గొన్నారు. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ తరఫున ఉండి నియోజకవర్గంలో 500 మందికి చెస్లో ప్రావీణ్యం కోసం తర్ఫీదు ఇవ్వడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషం. ఆ మధ్య ఒక టోర్నమెంట్ అయినప్పుడు కూడా, నేషనల్ టోర్నమెంట్ అయినప్పుడు కూడా మా ఉండి నియోజకవర్గం నుంచి చాలామంది మెడల్స్ కూడా తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి గేమ్, మెదడుకి ఎక్సర్సైజ్ ఇది. మరి ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కూడా, ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో చెస్ ప్లేయర్స్ మన భారతదేశం నుంచే
ఎక్కువ మంది ఎంపిక అవుతున్నారు. కిషోర్ గారి సౌజన్యంతో మరి ఉండి నియోజకవర్గం నుంచి కూడా దేశ స్థాయిలో తొలి స్థానాల్లో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నియోజకవర్గం మీద మా అభ్యర్థన మేరకు స్పెషల్ ఫోకస్ పెడడానికి ముందు వచ్చిన కిషోర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. వెస్ట్ గోదావరి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్గా గత 10 సంవత్సరాలుగా ఉన్నాము. సో ఈ ఎలక్షన్ తర్వాత రఘురామ కృష్ణ గారు జిల్లాలోని ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దుతారు. ఆ కోవలను ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది. చెస్ను కూడా మీ నియోజకవర్గంలో ఇంట్రడ్యూస్ చేయాలని ఆయన మమ్మల్ని ప్రోత్సహించి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన పేరు మీదుగా ఉండి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి చెస్ లెవెల్ 1 కోర్స్ పుస్తకాన్ని ఉచితంగా ఇవ్వడంతో పాటు వారం రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా నిర్వహిస్తూ వెళ్తాము. ఇప్పుడే తెలుసుకున్నాం 74 స్కూల్స్ ఉన్నాయని. ఆ 74 స్కూల్స్లోని ఈ సంవత్సరం మొత్తం ఒక్కొక్క స్కూల్ని ప్రతి నెలలో చేసుకుంటూ వెళ్తాము. సో ప్రతి ఒక్కరికి ఉండే నియోజకవర్గం అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ అందేటట్టు మా వంతు ప్రయత్నం చేస్తాము. మాకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, ఉపసభాధిపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లలిత కళలతోనే సామాజిక చైతన్యమని, సృష్టిలో 64 కళలున్నాయని, లియోనార్డో డావిన్సీ చిత్రకారునిగా ప్రపంచ గుర్తింపు పొందారని ఆదిలక్ష్మి రజకుల సంఘం కమ్యూనిటీ హాల్ అధ్యక్షులు కొత్తపల్లి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు నందమూరి రాజేష్లు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం 18వ వార్డులోని ఆదిలక్ష్మి రజకుల సంఘం కమ్యూనిటీ హాల్లో ప్రపంచ కళల దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కళాకారులను, చిత్రకారులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కళలోనూ ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులు ఎందరో చరిత్రలో ఉన్నారని అన్నారు. అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, నిర్వాహకులు చెరుకువాడ రంగసాయిలు మాట్లాడుతూ చిత్రకళారంగంలో పేరుగాంచిన అంకాల వెంకట సుబ్బారావు, అడవి బాపిరాజు, రాజా రవివర్మలు చిరస్మరణీయులని, 600 ఏళ్ల నాడే కళారంగానికి, రచనా రంగానికి, సాంకేతిక రంగానికి లియోనార్డో డావిన్సీ చేసిన సేవలు అద్వితీయమని అన్నారు. అనంతరం చిత్రకళారంగం, నాటకరంగం, నాటక సంస్థలకు సంబంధించిన పరిమి రామకృష్ణ, పొన్నా రంగారావు, గ్రంథి నరసింహమూర్తి, ఏ రాజేష్, జవాది శ్రీనివాస్, ఎం సీతారామప్రసాద్, ఎస్కే చాన్ భాషాలను సత్కరించారు. ప్రపంచ కళల దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో గునుపూడి ప్రాంతంలో రజకుల కమ్యూనిటీ హాల్ నందు విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ కళల దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. లియోనార్డో డాక్టర్ విన్సీ అనే చిత్రకారుని జన్మదినోత్సవాన్ని ప్రపంచ కళల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని జాగృతిని చేసేది కళ అనేది చెప్పక తప్పదు. అటువంటి కళాకారులు, కళా జన్మస్థలైన భీమవరంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా. ధన్యవాదాలు. లియోనార్డో డావిన్సీ సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆర్ట్ గురించి కానీ, ఇటు ఇంజనీరింగ్ గురించి కానీ, ఇటు సైన్స్ పరంగా కానీ ఎన్నో రకాల ప్రయోగాలు చేసి ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మానవాళికి నూతన ఉత్తేజం కల్పించినటువంటి మహనీయుడు, ఆర్టిస్టు, చిత్రకారుడు. అటువంటి చిత్రకారుడు యొక్క జన్మదినం ఈ రోజున మేము జరుపుకోవటం ఒక చిత్రకారులుగా మా అందరికీ కూడా ఎంతో గర్వకారణంగా భావిస్తున్నాము. ఈ యొక్క డావిన్సీ గారి యొక్క చిత్రాలతోటే మేము కూడా స్ఫూర్తిని పొంది అనేక రకాలుగా మేము చిత్రాలు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి అటువంటి మహానీయుడికి ఈరోజు మేము ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. యువ కళాకారులందరికీ కూడా ఇది మేలుకొలుపు. జాతిని మేలుకొలపటానికి కళాకారుల కృషి ఎంతో ఉంది. ఈ కళాకారులందరూ కూడా ఏ రంగంలో, చిత్రరంగం కానీ, అలాగే నాటక రంగం కానీ, మిగతా అన్ని కళల్లో కూడా సమాజానికి మేలుకొలిపేవిగా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు ఈ కళల్ని ప్రోత్సహిస్తూ ఈ కళలు అంతరించిపోకుండా ఇటువంటి విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు చేయటం చాలా ఆనందదాయకం. ఇలా రంగసాయి గారిని, అలాగే సుబ్రహ్మణ్యం గారిని, శ్రీనివాస్ గారిని, వీళ్ళందరినీ కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ కళాకారులు సత్కరిస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రపంచ కళల ఆద్యుడు లియోనార్డో డాక్టర్ విన్సీ గారి జన్మదినం సందర్భంగా ఇవాళ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆయన శాస్త్రవేత్తగా, చిత్రకారుడిగా, నటుడుగా, సంగీత కళాకారుడిగా
ఆయనకి దగ్గర దగ్గర ఏదైతే 64 కళలు ఉన్నాయో వాటిలో 30-35 కళల్లో మంచి ప్రావీణ్యత ఉన్నటువంటి ఆయన. మరి ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషం. ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి కళలు ఉన్నాయి, కానీ మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటిది చిత్రలేఖనం, భరతనాట్యం, కూచిపూడి, హరికథ, బుర్రకథ, సాహిత్య నాటక రంగాలు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని వెలిగి చూపుతూ వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి ఈ అనేక కళలు. ఆ కళలకు సంబంధించినటువంటి ఈరోజు ప్రపంచ కళకు సంబంధించినటువంటి దినోత్సవంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మనం చేసుకుంటున్నాం. ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో మంగళవారం మైక్రో ఫిల్టర్ నిర్మాణం పనుల కోసం గ్రామ సర్పంచ్ కేశబోయిన జానకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైక్రో ఫిల్టర్ మంజూరు చేసినందుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నిధులు 5 లక్షలు, ఎంపీపీ నిధులు 2.5 లక్షలు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ పంచాయతీ నుండి 2.5 లక్షలతో ఈ నిర్మాణం పనులు చేపట్టినట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంతెన చంటిరాజు, తానికొండ రామ్మోహన్ రావు, కేశబోయిన వెంకట సత్యనారాయణ, మంతెన సూర్యనారాయణరాజు, కొత్తకోట భగవతిరావు, సెక్రటరీ వడ్డాది అప్పారావు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఉండి మండలం కలిసిపూడి గ్రామంలో ఫిల్టర్ బెడ్స్ మైక్రో ఫిల్టర్స్కి వచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ గారికి, అలాగే వచ్చిన పెద్దలందరికీ, వైస్ ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాకు కలిసిపూడి గ్రామానికి మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు, మరి డిప్యూటీ స్పీకర్ గారు మాకు గ్రామానికి వచ్చి ఈ మైక్రో ఫిల్టర్స్ శాంక్షన్ చేసినందుకు మేము మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంపీపీ గారు కూడా చొరవ తీసుకుని మరి మాకు ఈ మైక్రో ఫిల్టర్స్ అన్నవి గ్రాంట్ చేయించడం, దానికి సహకరించడం, కట్టించడానికి ఇవన్నీ చేస్తున్నందుకు ఆయనకు కూడా మేము ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కలిసిపూడి గ్రామ పంచాయతీకి గౌరవ శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు గారి చేత మైక్రో ఫిల్టర్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి అదనపు నిధులు ఇంకాను కూడా మన గౌరవ ఎంపీపీ గారి ద్వారా 2,50,000, గ్రామ పంచాయతీ నుంచి 2,50,000 తోటి ఈ యొక్క మైక్రో ఫిల్టర్ నిర్మాణం మనకు మన గౌరవ సర్పంచ్ కేశబోయిన జానకి గారి చేత శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొవ్వాడ, నరసింహాపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఉండి నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో సుమారు 2,000 సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాల్పడిన పోరాట యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్. దుర్గాపురం విగ్రహావిష్కరణ సభలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల అందించిన ప్రోత్సాహమే తమ ఉన్నతికి కారణం. ఢిల్లీ పోలీస్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్, ఉపరాష్ట్రపతి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ సుమా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. తిరిగి BCN న్యూస్ కి స్వాగతం.